Forgive me for this question, sir. మీరు ఏదో ఒక కీలకమైన పార్టీలో జాయిన్ అవుతే లేకపోతే మీ పార్టీ ఆ పార్టీలో విలీనమైనా జాయిన్ అయినా డోంట్ యూ థింక్ యుల్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ రిఫార్మ్స్ అలాట్ బెటర్? ఉదాహరణకి భారతీయ జనతా పార్టీతో మీకు కనీసం తక్కువ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనివల్ల ఏ పార్టీనైనా సరే ఈ మౌలికమైన మార్పులకు సిద్ధపడితే ఆ సంసిద్ధతను కనుక స్పష్టంగా కనుక వాళ్ళు తెలియజేస్తే, అంటే ఎవరు మేము చేయమని చెప్పరు కదా సార్. చేయమని చెప్పకపోవటం అంటే దేశం బాగుపడాలంటే అఫ్ కోర్స్ బాగుపడాలంటారు అంతే, అది చాలు. అలా అయితే ఇప్పుడు ప్రపంచం అందరూ మంచివాళ్ళే, అలా కాదు. నిర్దిష్టంగా ఇప్పుడు ఉదాహరణకి లోక్సత్తా ఉద్యమం కానీ నేను కానీ అలాంటి వాళ్ళని దేశంలో చాలామంది కానీ 1, 2, 3, 4 చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాం. మేమేదో కన్న తల్లి ఆవు పాలు ఇట్లాంటి మాటలు చెప్పటంలా. ఆరోగ్యంలో ఏం జరగాలి, విద్యలో ఏం జరగాలి, అవినీతి పోవడానికి ఏం జరగాలి, స్థానిక ప్రభుత్వాల్లో ఏం జరగాలి, చట్టబద్ధ పాలన కోసం ఏం జరగాలి, కోర్టులో ఏం జరగాలి, చాలా 1, 2, 3 చాలా ప్రిసైజ్గా స్పెసిఫిక్గా. దీనిలో కొన్ని మీకు అంగీకారం లేకపోవచ్చు, కానీ ఇది మీరు అసలు ముందు దీని మీద దృష్టి పెట్టి, ఇప్పుడు చెప్పిన ఉదాహరణకి అసలు దృష్టి పెట్టట్లా. మీరు ఉంటే దృష్టి పెట్టించచ్చు కదా సార్. ఇది అంటే మీరు బయట నుంచి చెప్పినంత కాలం ఎవరో ఒక పౌరుడు ఒక ఆవేదన అనుకుంటారు మీరు పార్టీలో లేకపోతే, లేదంటే మరొక రాజకీయ పార్టీ ఆక్రోశం అనుకుంటారు. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, సినిమా స్టార్లో మరొకళ్ళు మీరు కూడా దానిలో భాగస్వాములు అయిపోయి మార్పులు తీసుకురావడం కోసం దోహదకారు కాకపోయినట్టయితే ప్రజలు ఉన్న ఆశ కూడా పోతుంది. ఏ పదవులు లేకుండా నేను ఈ దేశంలో ఇప్పటిదాకా పోరాటం చేసి ఇన్ని సాధించాను. నేను 97వ రాజ్యాంగ సభలో సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి రాజ్యాంగబద్ధంగా కల్పించాను. సింగిల్ హ్యాండెడ్గా నేను చేశాను. కాబట్టి దానికి పదవులు అక్కర్లా, పదవులు వద్దని నేను అంటలా. అది జరగదు సార్. కాదు, కానీ ఆ పదవులు అన్నవి ఆ అవకాశం దేశంలో మార్పుకి దోహదం చేస్తే ఓకే తప్ప పదవి కోసం మార్పులు పక్కన పెట్టడం అనేది సాధ్యం కాదు. అంటే తర్వాత నాకు పదవి ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకు పదవి ఇస్తారు ఎవరైనా సరే, నాకు అనుమానం లేదు. ఒక క్యాబినెట్లో పదవి ఇచ్చారు. ఇప్పుడు నా మిత్రుడు సురేష్ బాబు అద్భుతాలు పనిచేస్తున్నాడు రైల్వేస్లో. నేను కూడా అలా ఒక శాఖలో బ్రహ్మాండంగా చేయగలను. కానీ నాలుగు చేసేవాళ్ళు ఆయనలాగా చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉపయోగించుకోవాలి, నేను కోరుతున్నాను. సమర్థనలు ఉపయోగించుకోండి, మంచి వాళ్ళని ఉపయోగించుకోండి. కానీ మంచి మేనేజ్మెంటే నేను కోరట్లా. మంచి మేనేజ్మెంట్ అయితే నేను గవర్నమెంట్లో నా అధికారిగా ఉండేవాడిని. అదే మంచి మేనేజ్మెంట్ ఎలా చేయగలను నేను చేసి చూపెట్టాను ఆచరణలో. నన్ను రుజువు చేసుకోకర్లా. అలా చేసేవాళ్ళు దేశంలో చాలామంది రాజకీయం లోపల ఉన్నారు, రాజకీయం బయట ఉన్నారు, అధికారంలో ఉన్నారు. నేను వ్యవస్థలో మార్పును కోరుతున్నాను. ఆ మార్పుకి సిద్ధపడితే ఈ పార్టీలు నేను 100% కలిసి పనిచేస్తాను. 100% దానికి అసలు ఇంకో ఈ మాట బహిరంగంగా చెప్తే రహస్యంగా కూడా వాళ్ళు అడిగినప్పుడు అదే చెప్తాను ఎప్పుడు ఎవరికైనా సరే. అంతేగాని ఏదో రకంగా మీ రాజకీయం పెరగటం కోసం మీ అధికారం పెరగటం కోసం దేశాన్ని పక్కన పెట్టి చేద్దామంటే నమస్కారం. సార్ మీరు ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారు. మీరు సర్వీసెస్లో ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు, అన్ని విధాల ఇది కూడా ఒకటి చదువు చూడండి. అంటే నేను చెప్పడం కాదు, దిస్ ఇస్ జస్ట్ మీరు కోరుకుంటున్న కళ సాకారం కావడానికి. నేను చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. నేను దీనిలో మళ్ళీ దాచిపెట్టట్లా. నేనే కాదు, మనందరం సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా మార్పు కోసం? జనరల్గా మార్పు భారతదేశం బలో స్వతంత్ర భారత్కి జై, భారత్ మే పరివర్తన ఇవన్నీ మాట్లాడొద్దు. నిర్దిష్టంగా ఫలానా రంగాల్లో ఫలానా మార్పులకు మేము సిద్ధంగా ఉన్నాము అని మీరు ఒక్క మాట అనండి. ఐఎమ్ రెడీ. ఇజంట్ ఇట్ అజ్యూమ్డ్? అంటే వాళ్ళు మార్పుకు సిద్ధంగా ఉంటారు రాజకీయ శక్తిగా, రాజకీయ పార్టీగా. అంటే ఇది ఎందుకంటే 69 ఏళ్ళుగా కూడా కదా ఇన్విటేషన్ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నో దట్స్ వాట్. అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ గా జేపీ గారు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అవర్ పార్టీ డైరెక్ట్ గా ఇన్విటేషన్ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉంది. అయితే మీకు మీరే ఆగుతున్నారు. దేనికోసం ఆగుతున్నారని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పాను మీకు. అంటే నిర్దేశంగా మార్పులకు సిద్ధంగా లేవని వాళ్ళు చెప్పలేదు, ఉన్నామని. మీకు అంటే ఏంటి రాసి సంతకం పెట్టాలా సార్? ఇది ఫేర్ ఆర్గ్యుమెంట్ అనా? ఎవరన్నా ఫలానా మార్పు దేశం కోసం చేయవని నేను నాకేమైనా నమ్మని అడుగుతాను. ఫలానా మార్పు తేవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అనకుండా మేము కాదనలేదు కదా అని చెప్పంటే అది ఫెయిర్ ఆర్గ్యుమెంటా? ధర్మమైన ఆర్గ్యుమెంటా? ఇప్పుడు నేను ఉదాహరణకి ప్రభుత్వానికి ఆరోగ్య రంగంలో ఏ మార్పులు కావాలో సవివరంగా స్పష్టంగా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇచ్చే